ఇంకా షార్ట్ 4 చూద్దాం. షార్ట్ 4 అంటే షార్ట్ SHORT ఏమో అనుకోకండి. ఈ వీడియోలకి అలా పేరు పెట్టాను. కెమ్ షార్ట్స్ లేకపోతే మ్యాప్ షార్ట్స్. ఇది మ్యాప్ షార్ట్స్ 4. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇటువైపు ఇలా చెప్పాను. ఏంటి, ఫస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. మోచెయ్య, ఇదేమో వేళ్ళు. ఇలా నడుము మీద చెయ్యట్టుకున్నట్టుగా ఉంటే మోచేతి నీళ్లు తాగడం అనేది రాజుల కాలంలో ఫేమస్. ఎందుకంటే రాజులు వేటకెళ్ళినప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఏం చేసేవారు, దాహం వేస్తే రాజుగారితో పాటు ఈక్వల్గా తాగితే ఒప్పుకునేవారు కాదు. అందుకని రాజుగారు తాగుతున్నప్పుడు మోచేతి నుండి వచ్చిన నీళ్ళని పట్టుకుని తాగి, రాజుగారు మీరేమో ముట్టిన నీళ్లు అమృతంలా ఉన్నాయని పొగిడితే వీళ్ళ దాహం తీరుతుంది, ప్లస్ ఏదైనా బహుమతి కూడా ఇచ్చేవాడు రాజు. అందుకని రాజుల ఆస్థానంలో రాజుల ఆస్థానంలో జై అనేది పూర్గా ఉండకూడదు. మహారాజు గారు ఏదో కవిత చెప్పారు, అదిగో పెట్ట దేశం రెట్ట అని. జై మహారాజుకి జై అంటూ ఉండాలి. అందుకని జై అనేది పూర్గా ఉండకూడదు. అయితే ఈ పైన క్రాఫ్ నుండి ఇలాగ స్ట్రైట్గాను, మోచేతి దగ్గర నుండి ఇలా అడ్డంగాను గీస్తే అక్కడ జైపూర్ ఉంటుంది. ఇది జీలో ఉన్న గుజరాత్లో గాంధీ గారు ఉండేవారు ప్రశాంతంగాను. అయితే అప్పుడు అహింసావాది అయితే మనం హింసావాదులం. ఇలాగ నోట్లోంచి కత్తి గొంతులోంచి కత్తి దింపుతున్నాం. ఇది చూడడానికి షేప్ ఎలా ఉంటుంది, ఒక జంతువు నోరు తెరిచినట్టుగా ఉంటుంది. అయితే ఇలా రెండు పొడిచిన చోట ఏంటి, గాంధీనగర్ ఉంటుంది. గుజరాత్ క్యాపిటల్ ఏంటి, గుజరాత్ గాంధీనగర్.